నమస్తే సార్. నా భర్తలు వచ్చింది సార్. చచ్చిపోయి 10 నా పేరు నమస్తే సార్, వెంకటేష్ సార్. నేను రైతు బజార్లో 15 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాను సార్. నేను అభివృద్ధి కోసము పనిచేస్తున్నాను సార్. విధంగా మా సార్ ఎప్పుడు వస్తాడని, నువ్వే ఇంత అభివృద్ధి చేసినావు సార్. ఇప్పుడు రైతు బజార్ పెట్టింది ఎవరు? మీరే సార్ స్టార్టింగ్ చేసిందే మీరు. ఇటు రండి సార్, మిషన్ ఉంది సార్. ఇక్కడ మేము చేసేది 6 గంటలకు వస్తాం సార్. మేము ఉదయం 4 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి ఇక్కడ పని చేస్తాం సార్. 4 ఫోటోలు కసు కుడుస్తాం సార్. ఇక్కడ మిషన్ ఉంది సార్. మేము 6 మంది ఉన్నాం సార్. సీపర్లు 6 మంది ఉన్నాం సార్. 3 మోసలు సార్. పిల్లలు గాండ పనికి పోతారు. ఒక పిల్లడు ఆటో సార్. నాకు ఒక బిడ్డ ఒక కొడుకు. నా కొడుకు బాగాలేదు సార్. ఆరోగ్యము పిక్స్ వస్తుంది, ఇంకా నడచలేకపోతాడు సార్. ఏమి లేదు సార్. బిడ్డ 6వ క్లాస్ చదువుతారు సార్. నా బిడ్డ ఒకటి, నా కొడుకు పనికి రాడు సార్. ఇల్లు లేదు సార్, బాడిగింట్లోనే ఉన్నాం సార్. నాకు దీపకం పథకం వచ్చింది సార్. నాకు దీపకం పథకం నువ్వు వచ్చినాక దీపం పథకం వచ్చింది సార్. ఇంకా సరే సార్. ఇది అవును సార్. ఇదంతా సార్, ఇది అంతా ఎరువు తయారు చేస్తాం సార్. ఇది అంతా ఎరువు కలిపి డబ్బకి వేసుకొని ఎరువు తయారు చేస్తాం సార్. ఎప్పటికెప్పటికి వేస్తాం సార్. దీంట్లో స్పూన్ సార్. ఇది మిషన్ కలుపుకొని దీంట్లో ఇట్లా 3 సార్లు వేసి చల్లగా చేసి కంప్లీట్ చేస్తాం సార్. ఎరువు చేసి 15 రోజులు మురగబెట్టి రైతులకి ఎరువు ఇవ్వాలి సార్. నిజానం ఇది అది మా రైతు బజార్ లేదు సార్. ఇది మిషన్, ఇది కటింగ్ చేసే మిషన్ సార్. ఇది మన చెక్కపొడి సార్. ఇది చెక్కపొడి సార్. ఇది కాంపోస్ట్ కావడానికి చెక్కపొడి.